అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ విజ్డమ్ టాక్స్ పాడ్కాస్ట్ ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారండి గుంటూరులోనే వన్ ఆఫ్ ద టాప్ స్కిన్ డాక్టర్స్ అంటే డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్వప్న మేడం గారు. ఆవిడని ఫస్ట్ స్వాగతిద్దాం. వెల్కమ్ మేడం టు అవర్ పాడ్కాస్ట్. వెల్కమ్ సార్ అండ్ ఆల్సో వెల్కమ్ ఆడియన్స్. ఓకే, ఎలా ఉన్నారు మేడం? హౌ ఇస్ లైఫ్? హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ లెట్స్ స్టార్ట్ ద కోర్ మెడికల్ డిస్కషన్ టాపిక్ మేడం. ఓకే సార్. మేడం, ఐ వాంటెడ్ టు డూ ఎ పాడ్కాస్ట్ విత్ ఎ డెర్మటాలజిస్ట్. ఓకే. అంటే ఫర్ అవర్ ఆర్థోపెడిక్ ఆడియన్స్, అంటే బోన్స్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్కిన్ డాక్టర్ తో ఏం పని అని చెప్పి అనుకుంటా ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే నేను ఫీల్ అయింది, స్కిన్ లో ఒక్కొక్కసారి ఏదన్నా ప్రాబ్లం, మే బి ఏ స్మాల్ ర్యాష్, ఎలర్జీ ఆర్ సమ్ స్మాల్ ప్రాబ్లం, అది ఒక్కొక్కసారి ఫ్యూచర్ లో అదొక డోర్వే మనకి ఇంకొక జబ్బుకి అది ఒక చిన్న సంకేతం చూపిస్తూ ఉంటది. సో స్కిన్నే కదా, ఏదో చిన్న ఎలర్జీయే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని మనం కనిపెట్టి దాన్ని అసలు కూలంకుషంగా పరిశీలించి చేస్తే వీ మైట్ ఫైండ్ ఏ బిగ్గర్ డిసీజ్, బిగ్గర్ ప్రాబ్లమ్ ని మనం కనిపెట్టచ్చు. ఇది నా ఫీలింగ్. వాట్ డూ యూ ఫీల్ మేడం? మీరేమనుకుంటారు? ఎస్ సార్, తప్పకుండా. స్కిన్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. మనకి ఒక సోరియాసిస్ లాంటి ప్రాబ్లం లో గానీ, ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లం లో గానీ మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ముందుగానే కనిపిస్తుంది. సోరియాసిస్ లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 10 years ముందుగానే మనం దాన్ని సోరియాసిస్ ఫార్మాట్ లో చూడొచ్చు. అప్పుడు సోరియాటిక్ ఆర్థరైటిస్ కి ల్యాండ్ అప్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు. వాళ్ళు ఫాలో అప్ లో ఉండాల్సిన కేసెస్ సార్ ఇది. అంటే కంప్లీట్ గా స్టాపేజ్ అనేది ఉండదు. అందరు అనుకుంటున్నట్టే ఆన్ అండ్ ఆఫ్స్ వస్తూ ఉంటాయి, ఫ్లేర్స్ జరుగుతూ ఉంటాయి సీజనల్ క్లైమేట్స్ వల్ల గానీ, లేకపోతే ఎనీ స్ట్రెస్, ఇన్ఫెక్షన్స్. సో ఇలాంటప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అది బాడీలో ఇంకొక మేజర్ ఇన్ఫ్లమేషన్ కి దారి తీయకుండా చెక్ చేసుకుంటూ మీ దగ్గరికి పంపించడం కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటివి గానీ, లేకపోతే మెటబాలిక్ సిండ్రోమ్ కూడా సోరియాసిస్ వాళ్ళల్లో మోర్ ప్రివలెంట్. ఓకే ఓకే. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ లో అందరిలోనూ ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమ్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ జాయింట్ ప్రాబ్లమ్ తో స్టార్ట్ అవుతారా? మోస్ట్ కేసెస్ లో ఫస్ట్ స్కిన్ కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యి ఒక 5 to 10 years తర్వాత ఆర్థరైటిస్ లోకి దిగుతుంది సార్. కొన్ని కేసెస్ లో మాత్రం ఫస్ట్ ఆర్థరైటిస్ లో ప్రెసెంట్ అవుతుంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఎంత మందిని వితౌట్ స్కిన్ లీజన్స్ సోరియాటిక్ ఆర్థరైటిస్ చూసారు? ఈ ప్రశ్న అడిగారు కాబట్టి యాక్చువల్లీ మీరు చెప్పినట్టే ఒక 20 to 30% పేషెంట్స్ మాత్రమే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే దే స్టార్ట్ విత్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ తో వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఆ తర్వాత ఒక 1 year కి అట్లాగా వాళ్ళకప్పుడు స్కిన్ లేజన్స్ మొదలవుతాయి. అది ఏదన్నా ఇంకా అది అప్పుడు మనకి ర్యాషెస్ వస్తున్నాయేంటి, ఇలా స్కేలింగ్ లో ఉందేంటి, ఇదేదో తేడాగా ఉందని చెప్పి అప్పుడు మేము ఒక డెర్మటాలజీ డాక్టర్ గారి దగ్గర పంపించడం జరుగుతుంది. సో మీరు చెప్పినట్టే మెజారిటీ పేషెంట్స్ కి ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమే వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్, వాతం, వాపు, లోడ్ అనేది మిగతా అవయవాలకి స్ప్రెడ్ అయ్యి వస్తుంది. మీరు చెప్పినట్టే కాకపోతే ఓన్లీ మైనారిటీ ఆఫ్ పేషెంట్స్ 20 to 30% పేషెంట్స్ లో రివర్స్ అవుతుంది. అంతే కదా మేడం? అవును సార్. సో టెక్నికల్ గా కూడా మనం చదువుకునేటప్పుడు అదే చదువుకుంటాం. 80% ఆఫ్ ద కేసెస్ అరౌండ్ స్కిన్ తో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆర్థరైటిస్ లోకి వెళ్తుంది. 20% లో డైరెక్ట్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ కూడా మనం డైరెక్ట్ గా చూడొచ్చు అని. కాకపోతే ఇక్కడ కొన్ని హిడెన్ లొకేషన్స్ ఉన్నాయి సార్ సోరియాసిస్ కి. స్కాల్ప్ లో సోరియాసిస్ ఉండడం, అది మైల్డ్ గా ఉంటే జనరల్ గా దాన్ని డాండ్రఫ్ అనుకుంటారు. ఓకే. ఎందుకంటే రెండు మోర్ ఓవర్ లైక్ కొంచెం ఫ్లేక్స్ లాగా అట్లా ఉంటుంది. బాగా ఎగ్జామిన్ చేస్తే మాత్రమే దీనికి గ్రీజీ ఫ్లేక్స్ అని, దీనికి సిల్వరీ స్కేలింగ్ అని మైల్డ్ కేసెస్ లో అర్థం కాదు సార్ అది. అవును సార్, అవును సార్. ఇంకెక్కడ అలాగే ఇప్పుడు ఈ లేడీస్ ఏంటంటే జనరల్ గా కొంచెం ప్రైవేట్ ఏరియాస్ లో గానీ, లేకపోతే నియర్ అంబిలికల్ జోన్ గానీ ఒక ప్యాచ్ ఉంటే దాన్ని పట్టించుకోరు, చెప్పాలని కూడా ముందుకు రారు. ఇలాంటి హిడెన్ లొకేషన్స్ తర్వాత ఒక సీరియస్ ప్రాబ్లం కి దారి తీయొచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్. కరెక్ట్ మేడం. ఎందుకంటే నేను కూడా నోటీస్ చేసింది, వాళ్ళకి జుట్టులో లేజన్స్ ఉన్నా, తర్వాత మీరు చెప్పినట్టు ప్రైవేట్ పార్ట్స్ లో ఉన్నా, తర్వాత ఫింగర్స్ ఇన్వాల్వ్ అయినా వాళ్ళకి జాయింట్ సిమ్టమ్స్ యాక్చువల్లీ ఎక్కువ ఉంటాయి. అవును సార్.
ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అంటే అది అంటే మీరు చెప్పినట్టు వాళ్ళు లేట్ గా ప్రెజెంట్ అవటం వల్ల లేదంటే వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ లోడ్ ఎక్కువ అవటం వల్ల రీజన్ ఏదైనా కావచ్చు. బట్ డెఫినెట్లీ ఆ జోన్స్ లో వచ్చి సోరియాసిస్ ఉంటే వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. అవును సార్. నెయిల్ జాయింట్ కనెక్షన్ అంటాం సార్. సో ఈ నెయిల్ సోరియాసిస్ ఎవరికైతే ఉంటుందో పిట్టింగ్ అంటే చిన్న చిన్న హోల్స్ లాగా గానీ లేకపోతే నెయిల్ కొంచెం ఇట్లా బయటకి లెగవడం, ఇదంతా ఏంటంటే ఇండియాలో మన వైపు అంతా మాన్యువల్ వర్క్స్ చేస్తారు కాబట్టి నెయిల్ ఏదో అయ్యింది అనుకుంటారు. బట్ దే విల్ నాట్ నో అదొక సిమ్టమ్, ఇక్కడ ఒక సైన్ సోరియాసిస్ లో అని. సో అది చూస్తే అది ఒనైకోలైసిస్ అంటాం మనం. అలా నెయిల్ బెడ్ నుంచి సెపరేట్ అయిపోవడం. నెయిల్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ మనకి డైరెక్ట్లీ లింక్డ్ టు ఈ ఫింగర్ డిస్టల్ ఇంటర్ఫెరెన్జియల్ జాయింట్స్ కాబట్టి మనకు ఆ ఇన్ఫ్లమేషన్ డైరెక్ట్ గా ట్రావెల్ చేసేస్తుందని మనం ఒకసారి అక్కడ ట్రావెల్ చేస్తే ఇంకా స్లోగా వేరే వేరే జాయింట్స్ కి స్ప్రెడ్ అవటం కూడా గమనిస్తూ ఉంటాం మేడం. అంటే ఈ సోరియాసిస్ లో నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫింగర్ జాయింట్స్ లో మెయిన్లీ మీరు చెప్పినట్టు ఈ డిస్టల్ ఇంటర్ఫెరెన్జియల్ జాయింట్స్ ఈ చివరి భాగంలో ఈ జాయింట్ లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత అప్పుడు ఎక్కువ వాళ్ళు ఏమి పెద్ద ఇబ్బంది పడరు. మన పాపులేషన్, మన ఇండియన్ పాపులేషన్ ఏంటంటే అడాప్ట్ అయిపోతారు. కాకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు హిప్ జాయింట్స్, నీ జాయింట్స్ అవి ఎఫెక్ట్ అయిపోయి లేదంటే స్పైన్ కూడా కొంతమందిలో ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు అది స్పాండైలో ఆర్థ్రోపతి అంటాం. అప్పుడు మాత్రమే వాళ్ళు అసలు నిజంగానే బాబోయ్ ఇది నిజంగానే సీరియస్ ప్రాబ్లం లా ఉందని చెప్పి అప్పుడు ప్రెజెంట్ అవటం కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో స్కిన్ డయాగ్నోసిస్ ఫస్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో ఆర్థరైటిస్ని నివారించగలము. మీరేమంటారు దానికి? అవును సార్. మనము మైల్డ్ గా ఉన్నప్పుడు జనరల్ గా టాపికల్ క్రీమ్స్ ఇస్తూ ఉంటాము. స్టెరాయిడ్స్ కానీ లేకపోతే ఇమ్యూనోమాడ్యులేటర్స్ కానీ వైటమిన్ డి ఎనలాగ్స్ కానీ ఇంకా కొంచెం మోడరేట్ అయ్యే కొందికి ఫోటోథెరపీ ట్రీట్మెంట్స్. అది కూడా నిజం చెప్పాలంటే స్కిన్ క్లియరెన్స్ గురించే అవుతుంది. కానీ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అన్నప్పుడు మనం బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ ఇంకెక్కడికి వెళ్లకుండా ఉండటానికి మనం బయోలాజిక్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి మేడం? లేదు సార్, అంటే టాబ్లెట్స్ రూపంలో కూడా ఇస్తాము. ఇంకా పర్టికులర్ గా అంటే ఇంటర్లూకిన్ 17 ఇన్హిబిటర్స్ అని అలా వెళ్ళినప్పుడు మనం ఇంజెక్షన్స్ కి వెళ్లాల్సి వస్తుంది. లేకపోతే బ్రాడ్ స్పెక్ట్రమ్ అయితే మనకి మిథోట్రెక్సేట్, సైక్లోస్పోరిన్ ఇవన్నీ కూడా ఓరల్ టాబ్లెట్ ఫామ్ లోనే ఉంటాయి. వాటితో మోస్ట్ ఆఫ్ ద ప్రెసెంట్ అయిన వాళ్ళల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్రాడ్ ఇమ్యూనో సప్రెసెంట్స్ తో టేక్ కేర్ అయిపోతూ ఉంటాయి. సరే, మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుతున్నాం మేడం. ఇంకా ఏమన్నా ఈ కీళ్లవాతం సంబంధించిన జబ్బుల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా? అండ్ వాటికి మనం మాట్లాడుకుంటున్న సోరియాటిక్ ఆర్థరైటిస్ కి మేజర్ సెగ్మెంట్ సోరియాటిక్ ఆర్థరైటిస్. ఇది పదం వినటానికి కూడా సోరియాసిస్, ఆర్థరైటిస్ ఇది చాలా క్లియర్ గా ఉంది. సో స్కిన్ ప్రాబ్లం ఉంటది, జాయింట్ ప్రాబ్లం ఉంటది, ఇది అందరికీ తెలిసిపోతుంది. బట్ ఇంకా ఏమన్నా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయా? స్కిన్ ప్రాబ్లమ్స్ తో వస్తారా? అండ్ అలా వస్తే కనుక దానికి దీనికి తేడా ఎలా ఉంటది? ఇప్పుడు ఎస్ఎల్ఈ ఉందనుకోండి సార్, బటర్ఫ్లై ర్యాష్ అని చెప్పి బుగ్గల మీద ఈ బ్లష్ వేసుకునే ఏరియాలో రెడ్నెస్ లాగా అట్లా వస్తూ ఉంటది. అలాగే రేనాట్స్ ఫినామినాన్ అని చూస్తాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్. వీళ్ళు కూడా మనకి ఫింగర్ జాయింట్ స్వెల్లింగ్స్ తో వస్తూ ఉంటారు. రేనాట్స్ ఫినామినాన్ ప్రసారం తగ్గిపోయి అంటే ఈ చేతి వేళ్ళకి కాళ్ళ వేళ్ళకి రక్త ప్రసారం కలర్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఎస్ఎల్ఈ లో మళ్ళీ డిఎల్ఈ అని డిస్కాయిడ్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని స్కాల్ప్ లో మళ్ళీ ప్లేక్స్ లాగా ఉంటాయి సార్. అది కూడా అంటే స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటది సార్. హెయిర్ లాస్ ఉంటుంది దాంట్లో. స్కారింగ్ ఎలోపేషియా ఉంటుంది, అంటే ఫాలికల్స్ నుంచి కూడా డిస్ట్రక్షన్ ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు మెయిన్లీ హెయిర్ ఇవన్నీ ఎక్కువ ఫాల్ వస్తూ ఉంటారు సార్. ఓకే. సో ఇంకొకటి మేడం, ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ లేదంటే ఈ ఎస్ఎల్ఈ కానీ మీరు చెప్పినట్టు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళలో, ఎందుకంటే వీళ్ళకి హిప్ రీప్లేస్మెంట్స్, నీ రీప్లేస్మెంట్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అక్కడ నేను ఒక డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోమని చెప్తా ఉంటాను. ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా నాకు ఆ స్కిన్ ప్రాబ్లమ్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే గానీ నేను చెయ్యను. అక్కడ క్లియరెన్స్ మీరు ఎలా ఇస్తారు? అండ్ మీరు అక్కడ పేషెంట్ కి ఏం జాగ్రత్త చెప్తా ఉంటారు?
బేసిక్ గా కోబ్నర్స్ ఫినామినాన్ ఉంది కదా సార్, అంటే స్కిన్ మీద ఒక చిన్న స్క్రాచ్ అయితే కూడా అక్కడ నుంచి న్యూ ప్లాక్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది స్కిన్ మీద కోబ్నర్స్. అలాగే మనకి డీప్ కోబ్నర్స్, మీరు చేసే ఎనీ సర్జికల్ ఇన్సిషన్ లేదంటే ఎనీ సర్జికల్ ప్రొసీజర్ విల్ బి ఏ ట్రిగ్గర్ ఫర్ న్యూ సోరియాటిక్ బ్లాక్. ఓకే. సో మీరు ఎంత మందిని ఇలా చూస్తారు? మీరు ఒక సర్జికల్ ప్రొసీజర్ చేసిన తర్వాత దాని నుంచి ట్రిగ్గర్ అయిన సోరియాసిస్? యాక్చువల్లీ నేను ఫస్ట్ స్కిన్ డాక్టర్ డెర్మటాలజిస్ట్ పంపించేస్తాను మేడం. పంపించేసిన తర్వాత వాళ్ళు ఫుల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే నేను కత్తి పెడతాను. ఇది పేషెంట్ క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ చేయాలన్నా, హిప్ రీప్లేస్మెంట్ చేయాలన్నా, ఆ ఏరియాస్ లో ఈ సోరియాసిస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. కాకపోతే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అది పెరగకుండా ఉంటుంది. బట్ మీరు చెప్పినట్టు వాళ్ళు మధ్యలో ట్రీట్మెంట్ కనుక ఆపినా, వాళ్ళు మధ్యలో స్కిన్ డాక్టర్ని కలవకపోయినా, చాలా మందిలో ఐసీ ఫ్లేరప్స్, డెఫినెట్లీ ఐసీ ఫ్లేరప్స్. సో అంటే ఆ టైంలో ట్రీట్మెంట్ ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే బేసిక్ గా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఫాలో అప్ కౌన్సిలింగ్ అనేది చెయ్యాలి. ఇది కేవలం స్కిన్ మీద ప్రాబ్లం అని వదిలేయకుండా ఎప్పుడు మనము టాపికల్ స్టేజ్ నుంచి ఫోటోథెరపీ స్టేజ్కి వెళ్ళాలి, ఎప్పుడు మనము ఒక బయోలాజిక్స్ లోకి వెళ్ళాలి, ఎవరికి ఏ బయోలాజిక్స్ పెట్టాలి, వాళ్ళకి అండర్లైన్ కండిషన్స్ వాళ్ళకి సూట్ అయ్యే విధంగా. ఇది స్కిన్ కి కొన్నిసార్లు స్కిన్ మీద ఎక్స్టెన్సివ్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు బాడీలో ఇన్ఫ్లమేషన్ మనం ఎక్కువ చూడం. 5 years అయినా 10 years అయినా వాళ్ళకి ఇంకా బాడీలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు హ్యాపీగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకెక్కడికి ఎక్స్టెండ్ అవ్వట్లేదు అన్నట్టుగా ఉంటారు. కొన్నిసార్లు ఒక సింగిల్ ప్లాక్ తో లేకపోతే ఒక సింగిల్ నెయిల్ సోరియాసిస్, పామో ప్లాంటర్ ఉండి కూడా వాళ్ళు ఇలా ఆర్థరైటిస్ కండిషన్స్ లోకి, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని గాని, సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని మనము కౌన్సిల్ చేసుకుంటూ ఉండాలి, స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. లైక్ మేమైతే గ్రేడింగ్ చేస్తాం సార్, పాసీ స్కోర్ అని, పెస్ట్ స్కోర్ అని అలా చేస్తూ ఉంటాం. ఆల్సో మెటబాలిక్ సిండ్రోమ్ లో కూడా ల్యాండ్ అవ్వకుండా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాం. ఇది కేవలం స్కిన్ మీద ప్లాక్ మాత్రమే కాదు అని. ఎప్పటికప్పుడు మనము ఆ లోకల్ ట్రీట్మెంట్ ఇస్తూ కూడా ఎప్పుడు అవసరమైతే దాన్ని మనము ఒక ఇన్సైడ్ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించేలాగా జనరలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలో ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి పెరుగుతుంది అని అనుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్స్ ఎప్పుడు వీళ్ళల్లో ట్రీట్మెంట్స్ సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా స్విచ్ చేసుకుంటూనే ఉండాలి సార్. అంటే లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఫాలో అప్ లో ఉంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఫాలో అప్ లో ఉండరో వాళ్ళకి ఈ స్విచ్చింగ్స్ ఎక్కువ జరగడం గానీ, ఒక్కొక్కసారి మనం ఎంత బాగా జాగ్రత్తగా రిఫర్ చేసుకుంటూ ఉన్నా కూడా కొన్ని అండర్లైన్ సిచ్యువేషన్స్ వల్ల మనం అనుకున్నట్టుగా ఇన్ఫెక్షన్స్ కానీ, ట్రావెల్ గానీ, లేకపోతే ఫిజికల్ లేకపోతే మెంటల్ స్ట్రెస్ వల్ల గానీ ట్రిగ్గర్ అవుతాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే సంథింగ్ సీరియస్ లోకి ల్యాండ్ అవ్వకుండా ఉంటారు. సో మీరు చెప్పేది కూడా ఏంటంటే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ లో ఈ సోరియాసిస్ స్కిన్ లీషన్స్ వరకే ఉన్నది అంటే అది ఇంకా సీరియస్ ప్రాబ్లం ల్యాండ్ అవ్వకుండా ముందుగానే గుర్తిస్తే వాళ్ళ లైఫ్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ లోకి ల్యాండ్ అవ్వకుండా, కీళ్లవాతంలోకి ల్యాండ్ అవ్వకుండా చేయగలమా అట్లా విత్ ట్రీట్మెంట్? నిజం చెప్పాలంటే సోరియాసిస్ లో ఏదైనా కూడా మోస్ట్ లిమిటెడ్ అనే మాట్లాడుకోవాలి సార్. బయోలాజిక్స్ వాడుతూ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో వాళ్ళు ఫర్దర్ ప్రాబ్లమ్స్ లోకి ల్యాండ్ అవ్వకుండా ఉంటారు. నేను అదే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. బయోలాజిక్స్ వాడుతూ ఎప్పటికప్పుడు ఫాలో అప్ లో ఉంటే కూడా మీరు ఎన్ని కేసెస్ చూస్తున్నారు? సివియారిటీలో మీకు ఏమన్నా తేడా వస్తోందా? అంటే ఇక్కడ ఇంకొకటి మేడం, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు బయోలాజిక్స్ వాడుతూ ఉంటే వాళ్ళకి ప్రోగ్రెషన్ చాలా తక్కువ ఉంటది, డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ కనుక ఒక్కసారి జాయింట్ లో జరిగింది అని అంటే వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక రోజు, మేబీ 5 years అవ్వచ్చు, డౌన్ ద లైన్ 10 years అవ్వచ్చు, వాళ్ళకి జాయింట్ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది. వాళ్ళకి జస్ట్ జాయింట్ ఇన్ఫ్లమేషన్, ఇది ఒక హిప్ జాయింట్ అనుకోండి మేడం, హిప్ జాయింట్ లో బయట ఉన్న పోతే సైనోవియం వరకే ఉన్నదనుకోండి ఇఫ్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు పాడ్కాస్ట్కి వచ్చే ముందు కూడా ఒక సోరియాటిక్ ఆర్థరైటిక్ పేషెంట్ కే ఐ డిడ్ ఏ స్టెరాయిడ్ ఇంజెక్షన్, డెపోమెడ్రాల్ ఇంజెక్షన్. ఎందుకు చేసామనంటే జాయింట్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అది సైనోవియం మాత్రమే ఉంది.
సెకండరీగా జాయింట్లు ఉన్న కార్టిలేజ్ ని అంటే ఆ మృదులాస్థిని తినేయలేదు. సో అరుగుదల అనేది పెద్ద స్టార్ట్ అవ్వలేదు. సో జాయింట్ ఇన్ఫ్లమేషన్ అనేది బయట సైనోవియం వరకే ఉంటే మనం అగ్రెసివ్ గా వెళ్ళిపోయి స్టెరాయిడ్ ఇంజెక్షన్ 1-2 సార్లు చేసుకున్న ఇబ్బంది లేదు. అండ్ బయోలాజిక్స్ మీద పెడతారు మీరు చేసుకుంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్టే మేనేజబుల్ డిసీజ్. బట్ వన్స్ కార్టిలేజ్ ఇన్వాల్వ్ అయితే మాత్రం అప్పటికప్పుడు మనకు తెలియకపోవచ్చు. బట్ డెఫినెట్లీ వాళ్ళ 5 years or 10 years డౌన్ ద లైన్ అది ఫస్ట్ grade 1 నుంచి స్టార్ట్ అయ్యి grade 4లోకి వెళ్ళిన తర్వాత ఓన్లీ గాడ్ కెన్ హెల్ప్. దే నీడ్ ఎ జాయింట్ రిప్లేస్మెంట్. మిగతా ఆస్టియోఆర్థరైటిస్ తో పోల్చుకుంటే ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు పాపం. వాళ్ళు చేసిన తర్వాత దే విల్ బి మోర్ హ్యాపీ. బట్ చేయించుకునే వరకు ఇది ఎర్లీగా వాళ్ళు టేక్ కేర్ చేయడం మొదలుపెట్టి బయోలాజిక్స్ వాడుతూ ఉన్నా అసలు ముందు ఆ కార్టిలేజ్ ఇన్వాల్వ్మెంట్ వరకు అవ్వడం ఇవి స్టాప్ అవ్వట్లేదా? కార్టిలేజ్ ఇన్వాల్వ్ అవ్వకపోతే చాలా మందిని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం చూశాను మేడం. ఎందుకంటే వాళ్ళు 60-70 years పేషెంట్స్ కూడా వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి సర్జరీలు అందరికీ అవసరం ఉండకపోవచ్చు. సో కార్టిలేజ్ అనేది కాపాడుకోవాలి. ఇది పర్మనెంట్ థింగ్. ఒక్కసారి కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయిందా మళ్ళీ రాదు. సో ఏ ట్రీట్మెంట్ అన్నా సరే మీరు ఆ బయట ఉండపోతే సైనోవియం వరకు ఆపేసేయాలి జబ్బుని, లోపల కార్టిలేజ్ వరకు వెళ్ళకూడదు. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ పేషెంట్స్. మీ వైపు నుంచి కార్టిలేజ్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి ఏం కేర్ చెప్తారు? ఫస్ట్ ఈ ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించేసేయాలి మేడం. ఇన్ఫ్లమేటరీ బయోలాజిక్స్ తో ఏదైనా కానీ అది ఏ డ్రగ్ అయినా, టాబ్లెట్ అయినా, ఇంజెక్షన్ అయినా స్కిన్ డాక్టర్ 15 రోజులు 20 రోజులు లేకపోతే నెల రోజులకు ఒకసారి కన్సల్ట్ అయినా, లేదంటే అవసరమైతే వీల్ రిఫర్ టు ఏ రొమటాలజిస్ట్, కీళ్ళవాతం స్పెషలిస్ట్ కన్నా చేసి ఆ ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గిస్తే చాలు. కార్టిలేజ్ విల్ బి సేఫ్. బాడీ హ్యాజ్ ఏ డెఫినెట్లీ ప్రొటెక్టివ్ మెకానిజం. బాడీకి ఆ ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి, అది న్యాచురల్ గానే ఉంటుంది. ఒకవేళ దానికి కూడా ఏంటి అని అంటే ఇప్పుడు మనకేంటంటే కొల్లాజెన్ టైప్ 2 టాబ్లెట్స్ వస్తున్నాయి. ఈ కొల్లాజెన్ టైప్ 2 ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఇది ఒక ఇమ్యూన్ మెకానిజం ద్వారా పనిచేసి ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద కార్టిలేజ్. ఇదివరకు జనరేషన్ మనకి కొన్ని గ్లూకోజ్మెంట్ టాబ్లెట్స్ అని ఉండేవి మేడం. ఇవి అందరూ కూడా అమెరికా నుంచి తెచ్చుకుంటున్నాము, అవి వాడుతున్నాము అరుగుదల కానీ. యాక్చువల్లీ దోస్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్. ఈ గ్లూకోజ్మెంట్ టాబ్లెట్స్ అనేవి అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఇలా రొమటాయిడ్ గానీ సోరియాటిక్ గానీ అవి పనిచేయవు. బట్ ఈ కొల్లాజెన్ టైప్ 2 ఇప్పుడు వస్తున్న జనరేషన్ టాబ్లెట్స్, కాండ్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్, దే ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా పనిచేస్తున్నాయి. సో ఇవి ఎర్లీగా స్టార్ట్ చేసుకోవటం, ఆ ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించుకుంటే వాళ్ళు లాంగ్ టర్మ్ లో అసలు సర్జరీల వరకు వెళ్ళకుండా కూడా పేషెంట్స్ ని మేనేజ్ చేయగలం. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మనం ఇప్పుడు మీరు పైకి రావటం, నేను ఇంజెక్షన్ చేసి వచ్చాను కదా మేడం, షీఈ్ యాక్చువల్లీ 55 year old, 55 ఏళ్ళ ఆమెకి. ఆమెకు 10 ఏళ్ళ నుంచి సోరియాసిస్ ఉంది. సో బానే ఉంటాయిగా అంతే. ఇప్పుడు కూడా అదే కౌన్సిల్ చేశాను, అమ్మా ఇది జబ్బు లోపలికి వెళ్ళకుండా ఉన్నంత వరకు నువ్వు సేఫ్. జబ్బు లోపలికి వెళ్ళి తినేసిందా మోకాలు మార్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈస్ హౌ. ఇప్పుడు ఈ నెయిల్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మీకు రేడియోగ్రాఫిక్ గా ఏం కనిపిస్తుంది సార్? లైక్ పిట్టింగ్ ఉండి ఇలా ఉండి నేను మీకు రిఫర్ చేస్తే కేసెస్ లో వాటిలో మీకు ఎటువంటి రేడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ మీరు చూస్తూ ఉంటారు? ఎక్స్రే లో గానీ అల్ట్రాసౌండ్ లో గానీ? ఎక్స్రేస్ లో మనకి ఏంటంటే జాయింట్ స్పేస్ తగ్గటం ఇది ఒకటి గమనిస్తాం మేడం. రెండోది ఈ జాయింట్ కి అటుపక్క ఉన్న బోను ఇటుపక్క ఉన్న బోన్ లో ఎముక బలహీనత అంటే ఆస్టియోపోరోసిస్ ఎవిడెంట్ గా ఉంటుంది. సో ఇది టిపికల్. అట్లాగే మనం హిప్ జాయింట్ లో ఇన్వాల్వ్ అయినా, నీ జాయింట్ అంటే మోకాలైనా 20 అయినా అక్కడ కూడా సేమ్ అట్లాగే కనిపిస్తుంది. జాయింట్ స్పేస్ మిగతా వాటితో పోల్చుకుంటే కంప్లీట్ గా తగ్గిపోతుంది. మనకి వయసుతో పాటు వచ్చే అరుగుదల ఉందనుకోండి, అది ఒకవైపు మాత్రమే తగ్గుతుంది. జనరల్ గా మీడియల్ కంపార్ట్మెంట్ లోపల వైపు దొడ్డి కాళ్ళు ఉంటాయి కాబట్టి ఒకవైపు తగ్గుతుంది. కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలోను లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న SLE ఉన్న మొత్తం జాయింట్ జనరలైజ్డ్ ఇన్ఫ్లమేషన్ కాబట్టి మొత్తం అంతా ఒకేసారి పోతుంది ఈక్వల్ గా. అది అసలు ఎక్స్రే చూసే మనం వీళ్ళది ఆటో ఇమ్యూన్, వీళ్ళది ఆస్టియోఆర్థరైటిస్ వయసుతో పాటు వచ్చిన ఇది చెప్పేయచ్చు. అసలు ఎక్స్రే చూస్తేనే వీ కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్.
సోరియాసిస్ లో కూడా గౌటీ చేంజెస్ లాగా ఉంటాయి అంటారు కదా, ఆ జాయింట్ స్వెల్లింగ్ గానీ ఒక ఫింగర్ స్వెల్ అవ్వడం అలాగా, అప్పుడు దాన్ని గౌట్ ని మీరు ఎలాగా డిఫరెన్షియేట్ చేస్తాను? ఓకే. అంటే ఇవన్నీ స్కిన్ ప్రాబ్లమ్స్ తో కాకుండా టిపికల్ స్కిన్ ప్రాబ్లమ్స్ తో ప్రెసెంట్ అయ్యి మా నుంచి వస్తే ఓకే, లేదు డైరెక్ట్ మీకు ప్రెసెంట్ అయినప్పుడు మీరు ఎట్లాగా? ఇప్పుడు సోరియాసిస్ లో మనకేంటంటే జాయింట్ స్వెల్లింగ్ వచ్చి అక్కడ స్కిన్ లో తేడా వస్తుంది, స్కిన్ లో ఏదో ప్రాబ్లం లాగా ఉంది అని అనిపిస్తే జనరల్లీ ఆ క్యారెక్టరిస్టిక్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది అనే దాన్ని బట్టి అది మనం డయాగ్నోస్ చేయొచ్చు మేడం. గౌట్ లో అనుకోండి అంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరగడం, బ్లడ్ లో యూరిక్ యాసిడ్ జనరల్లీ ఇట్ స్టార్టింగ్ పాయింట్ గ్రేడ్ 2 పాదంలో మన బొట్టన వేలు దగ్గర స్టార్ట్ అవుతుంది. దాని చుట్టూ ఒకవేళ స్కిన్ ప్రాబ్లం వస్తే అక్కడ క్యారెక్టరిస్టిక్ ఫుట్ అంటే పాదంలో స్టార్ట్ అయింది, బొట్టన వేలు దగ్గర స్టార్ట్ అయిందంటే గౌట్, యూరిక్ యాసిడ్ పెరిగింది అని అనుకోవాలి. బాడీలో ఇంకా మరి ఎక్కడన్నా వచ్చింది అలాగా మల్టిపుల్ జాయింట్స్ అవుతున్నాయి అని అంటే సోరియాసిస్ లోకి వెళ్ళిపోవాలి. ప్లస్ గౌట్ లో ఏంటంటే జనరల్లీ ఒక జాయింట్ లేకపోతే 2 జాయింట్లు మాత్రం ఎఫెక్ట్, చాలా రేర్ గా బాడీలో ఇంకా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ చూస్తూ ఉంటాం. సోరియాసిస్ లోనేమో ఒక యూనిఫామ్ గా అన్ని ఫింగర్స్ స్వెల్లింగ్ అండ్ దాని ఇన్వాల్వ్మెంట్ అది. గౌట్ కి దానికి అదే డిఫరెన్స్. ఆ స్టేజ్ లో మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే అంత ఎర్లీగా మీ దగ్గరకు వచ్చినప్పుడు లైక్ ఫింగర్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? వి స్టార్ట్ ఆన్ సేమ్ మీరు చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ లోడ్ తగ్గించడానికి మనం కూడా ఏంటంటే ఈ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ స్టార్ట్ చేస్తాము. బాగా ఇన్ఫ్లమేషన్ ఉందంటే స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయాలి మేడం. స్టెరాయిడ్స్ అవి స్టార్ట్ చేసి డిమార్డ్స్ అదే యాంటీరొమాటిక్ డ్రగ్స్ స్టార్ట్ చేసి ఆ డిసీజ్ ని కంట్రోల్ చేయాల్సిందే. కంట్రోల్ చేసి ఇంకా లోకల్ స్కిన్ ప్రాబ్లమ్ కి వాళ్ళని డెర్మా కన్సల్టేషన్ పంపిస్తాను. ఎందుకంటే స్కిన్ మీద మీరు ప్రిస్క్రైబ్ చేసే లోషన్స్ దీని వల్ల కూడా చాలా వరకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అని చెప్పి ఉన్నది. అంతేనా మేడం? అదే సార్, మైల్డ్ గా ఉంటేనేమో లోషన్స్, ఇంకొంచెం ముందుకెళ్లే కొందికి ఫోటోథెరపీ అని. అలా ఫోటోథెరపీ అంటే ఏంటి మేడం? అది కూడా మనకి ఇప్పుడు అక్కడ టీ సెల్స్ బాగా ఇన్వైట్ చేస్తాయి కదా సార్, అంటే కొంచెం ఎక్కువగా అక్కడ చేరిపోవడం లాగా వీటన్నిటిని కూడా వాష్ అవే లాగా చేసేస్తాయి అన్నమాట మనకి ఫోటోథెరపీ. అంటే ఇమ్యూనిటీ లోడ్ అంతా కూడా, ఇన్ఫ్లమేషన్ లోడ్ అంతా కూడా ఈ ఫోటోథెరపీ స్కిన్ లీజన్స్ క్లియరెన్స్ కి బాగా హెల్ప్ చేస్తుంది సార్. ఏం చేస్తారండి ఫోటోథెరపీ అంటే? యూవీబీ లైట్స్, యూవీఏ లైట్స్ ఉంటాయి సార్. సో అవి మనకి ఈ టీ సెల్స్ క్లియరెన్స్ కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అదంటే పేషెంట్ ని మనం అడ్మిట్ చేసి లేదు సార్, అది జస్ట్ ఒక 1 to 2 minutes ప్రొసీజర్. పేషెంట్ వచ్చి ఆ ఫోటోథెరపీ ట్రీట్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యి లైక్ ఇక్కడ మనం ఇలా లైట్స్ పెట్టుకున్నట్టే వాళ్ళు వచ్చి లైట్ ఆన్ చేసి లైట్స్ ఆఫ్ చేసేస్తాం, వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇట్ ఇస్ వెరీ ఈజీ. అంటే రెస్పాన్స్ బానే ఉంటుంది సార్, మోడరేట్ టిల్ ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్. మోడరేట్ గా బానే ఉంటుంది సార్, 1 to 2 months లోనే రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ని సెషన్స్ ఉంటాయి మేడం? అట్లా వీక్ లో ఒక 2 times అయితే చెప్తాం సార్ ఖచ్చితంగా. ఇంకా వీక్ లో 2 times కూడా రాలేమని ఇప్పుడు వాళ్ళ ట్రావెల్ బట్టి అలాంటి కండిషన్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారంటే వీక్ లో 1 time అయితే మినిమం సార్. ఓకే, అలా ఉంటుంది. సో ఎవ్రీ వీక్ దీనికి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ సార్. ఎవ్రీ వీక్ రావాలి, వీక్ లో 2 times రావాలి. ఇంకా ఐ ప్రొటెక్షన్ ఇవన్నీ చెప్తాం. సో మీరు చెప్పేదాన్ని బట్టి ఈ స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ లోడ్ కనుక మనం తగ్గించగలిగితే లోపల ఉన్న జబ్బును కూడా చాలా వరకు చంపేయచ్చు. ఎస్ సార్, ఎందుకంటే మనం సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం నెక్స్ట్ లెవెల్ కూడా మనం అనుకున్నట్టుగా స్టెరాయిడ్స్ కానీ, డిఎంఆర్డిస్ కానీ, బయోలాజిక్స్ కానీ పెట్టి ఎక్కడికక్కడ ఇన్ఫ్లమేషన్ ని మనము హాల్ట్ చేసేసుకోవడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఫర్దర్ ఎక్స్టెండ్ అవ్వకుండా మనం షట్ డౌన్ చేయొచ్చు. సో స్కిన్ ప్రొవైడ్స్ విండో ఆఫ్ ఆపర్చునిటీ. అదొక అడ్డుకట్ట డ్యామ్ లాగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మన ఫైనల్ కంక్లూజన్, అంతే కదా మేడం? అండ్ ఇంకొక టాపిక్ ఆఫ్ డిస్కషన్ అండ్ హాట్ టాపిక్ అనే చెప్పచ్చు డాక్టర్ స్వప్న, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. నేనైతే దీన్ని లిక్విడ్ గోల్డ్ అంటాం. ఇది మేము బోన్ జాయింట్ ప్రాబ్లమ్స్ కి, టెండన్స్ అంటే ఈ మజిల్ ప్రాబ్లమ్స్ కి వాటికి వాడుతూ ఉంటాం. అది మా ప్రేక్షకులకి ఏంటంటే అలాగే పరిచయం పిఆర్పి అనేది. దీని మీద ప్లస్ లో ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి. చాలా హాట్ టాపిక్, కాంట్రవర్షియల్ టాపిక్. బట్ ఈ మధ్యకాలంలో నేను చూస్తుంది ఏంటంటే
స్కిన్ ప్రాబ్లమ్స్ కి, హెయిర్ ప్రాబ్లమ్స్ కి కూడా పిఆర్పి వాడుతున్నారు. ఏంటమ్మా అంటే అసలు అది ఎలా పనిచేస్తుంది, అసలు ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ కి వాడతారు పిఆర్పి? ఫస్ట్ రీజనరేటివ్ మెడిసిన్ స్టార్ట్ అయ్యాక ఈ మీసోథెరపీ అనేది స్టార్ట్ అయింది. సో అంతకు ముందు ఏదైనా అప్లికేషన్ నుంచి స్కిన్ పోర్స్ ద్వారా అబ్జార్బ్ అవ్వడం. ఈ మీసోథెరపీ అనేది కొంచెం మార్చేసింది నెక్స్ట్ జనరేషన్ లాగా. సో ఈ మైక్రో నీడ్లింగ్ ద్వారా ఎనీ ఏజెంట్ అప్లైడ్ ఆన్ ద స్కిన్ మీద అప్లై చేసేది, దాని అబ్జార్ప్షన్ ఇంకా బెటర్ అబ్జార్ప్షన్ తో లోపలికి అబ్జార్బ్ అవుతుంది. ఈ పిఆర్పి అనేది ఏంటంటే మన ఓన్ బ్లడ్ నుంచి డిరైవ్ చేసే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో అవర్ బాడీ అవర్ హీలింగ్, మై బాడీ మై హీలింగ్. సో దీన్ని స్కాల్ప్ కి అప్లై చేస్తాం, లైక్ స్కాల్ప్ కి ఇంజెక్షన్స్ చేస్తాం బేసిక్ గా. మైక్రో నీడ్లింగ్ చేస్తేనేమో అప్లై చేస్తారు, లేదు అంటే స్టాండ్ అలోన్ గా ఆ సెషన్ లో స్టాండ్ అలోన్ అయితే ఇంజెక్షన్స్, ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ లాగా చేస్తాము, స్కిన్ లోకి ఇచ్చేస్తాం. సో ఈ లోపల స్టెమ్ సెల్ ఉంటుంది కదా, హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్, అది టార్గెట్ అవుతుంది. అదేంటంటే న్యూ హెయిర్స్ ని ప్రొడ్యూస్ చేయడం. ఎలా అంటే ఇప్పుడు ఈ మేల్ ప్యాటర్న్ లేదంటే ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, బట్టతల అనేది ఇప్పుడు మనకి ఆ బాల్నెస్ అనే వర్డే మనం ఇంకొంచెం కాస్మెటిక్ గా మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటూ ఉంటాం. అబ్బాయిలకైతే ఈ ప్లేసెస్ లో కొంచెం వెనక్కి వెళ్ళడం, అమ్మాయిలకైతే ఈ ఆల్ పార్ట్ కూడా కొంచెం పల్చనవ్వడం, స్కాల్ప్ థిన్నింగ్, స్కాల్ప్ విజిబిలిటీ, లేకపోతే వాళ్ళ హెయిర్ వెట్ అయినప్పుడు స్కాల్ప్ కనిపించడం. సో ఇది ఒక పెద్ద కాస్మెటిక్ ప్రాబ్లం. డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ అంతా అంటే మాకు వచ్చి అంతా చెప్తూ ఉంటారు కాబట్టి, లైక్ వాళ్ళ మాటల్లో చెప్పాలి కాబట్టి, సో కాస్మెటిక్ గా వాళ్ళకి చాలానే కాన్ఫిడెన్స్ అంతా ఎఫెక్ట్ అవుతూ ఉంటది. లైక్ హైడ్ చేసుకోవడానికి కూడా చేతులు అంటే లాంగ్ స్లీవ్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు, కానీ స్కాల్ప్ కవర్ చేసుకోవడం. అబ్బాయిలు అయితే కొంతమంది ఈ చెమటలో కూడా క్యాప్ పెట్టుకుంటారు ఖచ్చితంగా, ఇది కనపడకుండా ఉండడానికి. చెమటలో పెట్టుకుంటున్నారు, ఆ చెమట వల్ల ఇంకా పోతుంది, ఇది అవుతుంది బికాస్ సో ఈ స్వెట్ అంతా అంతే. ఈ పిఆర్పిలో ఆ ఫాలికల్ అనేది మనకి స్టిమ్యులేట్ చేస్తుంది, స్టెమ్ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసినట్టు. అంటే బేసికల్లీ మేము చెప్పినట్టు ఆ ప్లేట్లెట్స్ లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇట్ స్టిమ్యులేట్స్. అవును. కాకపోతే పిఆర్పికి కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ మా దగ్గరకు వచ్చేసరికి. లైక్ ఎవరు చేస్తున్నారు, ఏ కిట్స్ యూస్ చేస్తున్నారు, అండ్ ఆల్సో ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ ఫ్యాక్టర్, అదొక పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది ఈ పిఆర్పి సెషన్ రిజల్ట్స్ కి. ఇప్పుడు దాని తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ గా మాకైతే పిఆర్ఎఫ్, ప్లేట్లెట్ రిచ్ ఫైబ్రిన్ మ్యాట్రిక్స్, అలాగే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, ఇవేంటంటే దానికి ఉన్న ఛాలెంజెస్ ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఇప్పుడు ఆ ఫైబ్రిన్ మ్యాట్రిక్స్ అంటే యాంటీకోయాగ్యులెంట్స్ యూస్ చేయకుండా ఉండడం వల్ల స్లో రిలీజ్, సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. సేమ్ మళ్ళీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, లైక్ ఎపిసోడిక్ హెయిర్ ఫాల్ ఉన్నా, లేకపోతే మేల్ ప్యాటర్న్ ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉన్నా, వీళ్ళందరికీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ గా వర్క్ అవుతుంది. మేము మా ఎక్స్పీరియన్స్ లో 60 to 70% విల్ బి వెరీ గుడ్ రెస్పాండర్స్. ఎన్ని సెషన్స్ ఇవ్వాలి మేడం? ఒక 6 to 8 సెషన్స్ దాకా ఇవ్వాల్సి వస్తుంది. పిఆర్పి అయితే 10 to 20 ml డ్రా చేస్తాం, జనరల్ గా 20 ml డ్రా చేస్తాం. అందులోంచి ఎంత కాన్సన్ట్రేట్ తీసుకుంటారు? అంటే మనం ఫైనల్ గా పేషెంట్ మీద ఇంజెక్ట్ చేసేది 4 ml or 8 ml, 4 ml to 8 ml అంతే. అదే ఏరియా మార్క్ చేసుకుని వాళ్ళకున్న ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ బట్టి మనం చేస్తాం ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్. ఎన్ని సెషన్స్ అన్నారు మేడం? 6 to 8 సెషన్స్. పిఆర్పి ఎంత ఉంటది? 1 month to 1.5 month పర్లేదు సార్. 6 సెషన్స్ వచ్చేసి ఒక 9 months లో లాగా ఫినిష్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఇది బూస్టింగే కాబట్టి మనకి ఇక్కడ మధ్యలో లేట్ అయినా కూడా దే విల్ నాట్ గో బ్యాక్. మనం ఎప్పుడు సెషన్ ఇవ్వగలిగితే అప్పుడు స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీని బేసిస్ మీద గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది వచ్చినాయి. ఇదైతే 4 to 6 సెషన్స్ పడుతుంది. ఇంకా టోటల్ ఏ సెల్యులార్ అన్నమాట. టోటల్ ఏ సెల్యులార్ అనేసరికి ఆ మాత్రం ఇన్ఫ్లమేషన్ కూడా లేకుండా టోటల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ తో, అంటే ఇంకా పక్కా ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇస్తున్నాం. వేరే కణాలు ఏమి ఉండవు, ఆర్బిసి ఉండవు, ప్లేట్లెట్స్ కూడా
తగ్గిపోతాయి. ఓన్లీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ అవసరమైన ఎరువు మాత్రమే వెళ్తుంది అంతే. అప్పుడే సెషన్లు తగ్గుతాయి, బైపాస్ లాగా అన్నమాట డైరెక్ట్. బట్ యాక్చువల్లీ ఇట్ ఇంక్రీజెస్ ద కాస్ట్ ఏమో కదండి. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటది సార్. ఆ వార టైం మనకి సేవ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళల్లో మనం ఆగే ప్రతి మినిట్ ఇది హార్మోనల్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ మోర్ ఓవర్ లైక్ ఇది హార్మోనల్, డిహెచ్టి హార్మోన్ వల్ల. కాబట్టి ఇక్కడ మనం వెయిట్ చేసే ప్రతిదీ వర్సనింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అక్కడ టైం అనేది కూడా ఇంపార్టెంటే సార్ డెఫినెట్ గా. డిలే చేయకుండా 1 month లోపు చేంజ్ చేసుకోమంటారు. 1 month గ్యాప్ ఇస్ ఫైన్, 1 to 1.5 month గ్యాప్ ఇస్ ఫైన్. యాక్చువల్లీ మేము జాయింట్స్ కి ఇచ్చిన, టెండన్స్ కి ఇచ్చిన ఇన్ఫ్లమేషన్ కి ఇస్తాం కదండి, అప్పుడు కూడా అంటే మేము జనరల్లీ 3 sessions ఇస్తాము. మీరు చెప్పినట్టే సేమ్ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ మీద చాలా ఫోకస్ చేయాలి. మనం బ్లడ్ అంటే మీరు 20 ml తీస్తున్నారు, మేము 50 ml తీస్తాం. జాయింట్ పెద్దది కదా, తీసిన తర్వాత దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తాము. మా హాస్పిటల్లో రొటీన్ ప్రాక్టీస్ ముందు ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, 200 ఉందా, 300 ఉందా, కాన్సన్ట్రేట్ చేశాక మినిమం 5x మనకి 5x కాన్సన్ట్రేషన్ అంటే 1500కి రావాలి. 300 అంటే 1500 రావాలి మినిమం. ఒక్కోసారి అది 3000 వరకు కూడా వెళ్ళొచ్చు. దట్స్ గుడ్ మన టెక్నిక్ వాడటం. బట్ మెయిన్ మీరు చెప్పినట్టే క్రక్స్ కాన్సన్ట్రేషన్. మీరెంత అంటే మేమైతే 5x యాక్సెప్ట్ చేస్తాం, మీరెంత కాన్సన్ట్రేట్ యాక్సెప్ట్ చేస్తారు మేడం? మీరు అంతేనా? మోర్ ఓవర్ 5x. అండ్ మీరు 6 sessions 7 sessions అంటున్నారు, మేమైతే 2 to 3 sessions, 20 to 30 days గ్యాప్. 30 days గ్యాప్ కన్నా ఎక్కువ వద్దు అని చెప్తాం. ఎందుకంటే మీరు చెప్పినట్టే అది స్టిమ్యులేట్ అవుతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి, మళ్ళీ కావాలి బాడీకి, మళ్ళీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావాలి. మనం ఆ టైంకి అది సప్లై చేయలేదు అనుకోండి, మళ్ళీ వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఇంకా మరి దేనికి పిఆర్పి వాడతారు మేడం? హెయిర్ లాస్ ఒకటి, ఫేస్ కి కూడా యూస్ చేస్తాం సార్ యాక్చువల్ గా. అంటే లైక్ యాక్నీ స్కార్స్ ఉన్నా, అంటే స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ కి యూస్ చేస్తాం. అండర్ ఐ పిగ్మెంటేషన్ ఉంటే కూడా, అలాగే కొంచెం ఇది బడ్జెట్ లో చేసే అండర్ ఐ ఫిల్లర్స్ లాగా కూడా అనుకోవచ్చు అనమాట. సో అండర్ ఐ పిఆర్పి మీరు అన్నట్టుగా 1 month దాని రెస్పాన్స్ లిమిట్ ఈస్ ఓన్లీ ఫర్ 1 month. సో ఎవరైతే ఈ ఫిల్లర్స్ తీసుకోవడానికి అంత భయపడుతూ ఉంటారో, పిఆర్పి విల్ బి వెరీ సేఫ్ బికాస్ వాళ్ళ ఓన్ బ్లడ్ నుంచి తీసిందే కాబట్టి. ఇంకా బొటాక్స్ కి దీనికి ఏం డిఫరెన్స్ మేడం? హెయిర్ బొటాక్స్ ఇక్కడ స్కాల్ప్ బొటాక్స్, హెయిర్ బొటాక్స్ 2 ఉన్నాయి సార్. జనరల్ గా పీపుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు. హెయిర్ బొటాక్స్ అనేది సలూన్ ప్రొసీజర్. జస్ట్ ఆ క్యూటికల్స్ కొంచెం రఫ్ గా ఉండడం, అంటే అందరికీ ఉంటాయి, అది కొంచెం ఫ్రిజీగా ఉండడం, లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ ఉండడం, అక్కడ లైక్ మాయిశ్చర్ ని సీల్ చేసేలాగా స్మూత్ అండ్ చేస్తుంది హెయిర్ బొటాక్స్ అనేది. ఒక మాటలో చెప్పాలంటే రింకిల్స్ ని మేము చేసే బొటాక్స్ వల్ల ఎలా స్మూత్ అవుతాయో, ఫోర్ హెడ్ మీద ఉన్న రింకిల్స్ స్మూత్ ఎలా అవుతాయో అలా అదొక జస్ట్ అంటే సలూన్ ప్రొసీజర్ అనుకోవచ్చు. మోర్ ఓవర్ లైక్ మెడికల్ కాదు సార్ అదైతే మాత్రం. సో అదొక కండిషనింగ్ ప్రొసీజర్, డీప్ కండిషనింగ్ ప్రొసీజర్. హెయిర్ స్పా లాగా ఇది కూడా ఒక కండిషనింగ్ ప్రొసీజర్. కాకపోతే ఇది ఒక 2 to 3 months ఉంటుంది. దీని రెస్పాన్స్ లాస్ట్ ఫర్ 2 to 3 months. దీన్ని కూడా మళ్ళీ సీల్ చేయడానికి దే విల్ యూస్ ఎక్సెసివ్ హీట్. సో హీట్ వల్ల ఏమవుతుందంటే తర్వాత మళ్ళీ ఒక 2 to 3 months తర్వాత విదరింగ్ ఎక్కువ చూస్తాం. హెయిర్ అంటే డ్రైగా, కొంచెం నిర్జీవంగా అలా అంతా చూస్తాం. స్కాల్ప్ బొటాక్స్ అనేది మనం డిఫరెంట్ ఇండికేషన్స్ కి వాడతాం సార్. మామూలుగానే ఇప్పుడు అందరికీ తెలుసు, ఓవర్ స్వెట్ కంట్రోల్ చేయడానికి మనము పామ్స్ కి యూస్ చేస్తాం, అండర్ ఆర్మ్స్ కి యూస్ చేస్తాం. అలాగే కొంతమందికి స్కాల్ప్ కూడా విపరీతంగా స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఓవర్ స్వెట్ ని కంట్రోల్ చేయడానికి మనము బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఎలా పనిచేస్తుందండి బొటాక్స్ అసలు? ఇది ఎస్టైల్ కోలిన్ రిలీజ్ ని బ్లాక్ చేయడం వల్ల మనకు ఎక్సెస్ స్వెట్ అనేది కంట్రోల్ చేసేస్తుంది బొటాక్స్. అవును. అంటే పిఆర్పి కి దీనికి ఇండికేషన్స్ ఏమన్నా ఓవర్లాప్ ఉన్నాయండి? అసలు స్వెట్ కి పిఆర్పి కి సంబంధం లేదు సార్. కాకపోతే ఈ స్కాల్ప్ బొటాక్స్ కదా మీరు రింకిల్స్ కి అలాగంటే ఫేస్ కండిషన్స్ కి ఏమైనా బొటాక్స్ వాడతారా ఆ టైప్ లో? ఫేస్ కండిషన్స్ కి ఆల్ యాంటీ ఏజింగ్ ఇండికేషన్స్ కి మనం బొటాక్స్ యూస్ చేయొచ్చు.
అంటే మజిల్ ఓవర్ యాక్షన్ వల్ల మనకి ఈ రింకిల్స్ కానీ, ఇక్కడ కళ్ళ పక్కన క్రోస్ ఫీట్ అని గాని, లేకపోతే నేజోలేబియల్ ఫోల్డ్ గాని, మనకి ఏజ్ వల్ల పడే మడతలు, కనిపించే గీతలు అన్నిటినీ కూడా స్మూత్ చేస్తుంది. ఈ గీతలన్నీ కూడా కౌంటర్ మజిల్ ఓవర్ రియాక్టివిటీ వల్ల పడుతుంది కాబట్టి ఆ ఓవర్ రియాక్టివిటీని ఇది తగ్గిస్తుంది. సో అలాగే ఈ స్కాల్ప్ బొటాక్స్ ఒకటి స్వెట్ కంట్రోల్ చేస్తుంది, అలాగే ఇంకొకటి హెయిర్ గ్రోత్ కి కూడా ప్రమోట్ చేస్తుంది సార్. ఇక్కడ మనం పిఆర్పి, హెయిర్ బొటాక్స్ మనకి సినర్జిస్టిక్ గా వర్క్ చేస్తున్నాయి అనుకోవచ్చు. ఇవ్వాల్సి రావచ్చు, లేదంటే ఇవ్వాలి అంటే మళ్ళీ అగైన్ బడ్జెట్ సార్. స్కాల్ప్ బొటాక్స్ అంటే కొంచెం బడ్జెట్ అవుతుంది, కాకపోతే దిస్ ఇస్ ఆల్సో వర్కింగ్ వెరీ గుడ్. ఒక సెషన్ వచ్చేసి 4 to 6 months గ్యాప్ లో ఇవ్వడం. సో అక్కడ టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది. మళ్ళీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి మేడం? అంటే ఈ పిఆర్పి ఇంకొకటి కూడా ఉంది సార్, మైగ్రేన్ వాటిల్లో కూడా యాక్చువల్ గా మనకి ఈ మజిల్ ఓవర్ రియాక్టివిటీ, ఆ టెన్షన్ ని తగ్గించడానికి కూడా స్కాల్ప్ బొటాక్స్ యూస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ డర్మటాలజిస్ట్, న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా ఈ స్కాల్ప్ బొటాక్స్ అనేది యూస్ చేస్తున్నారు. ఆక్సిపిటల్ మజిల్, ఫ్రాంటాలిస్ మజిల్, ఆక్సిపిటాలిస్, ఈ మజిల్స్ అన్నిటికి అంటే సూపర్ఫిషియల్ థెరపీ ఫర్ మైగ్రేన్ లాగా. సూపర్ఫిషియల్ ఏం కాదు సార్, మజిల్ యాక్టివిటీని తగ్గిస్తున్నారు, ఆ మజిల్ టెన్షన్ ని తగ్గిస్తున్నారు. ఓకే. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి పిఆర్పి అంటే హెయిర్ లాస్ కి పిఆర్పి వాడటానికి ఈ రెండింటికి ఏంటి మేడం డిఫరెన్స్? అంటే సార్ పిఆర్పి అనేది ఎవరికి ఇది ఎవరికి వాడతారు, ఇది ఎవరికి వాడతారు? సార్ ఫ్రాంక్ గా మాట్లాడాలంటే ఎంత లిక్విడ్ గోల్డ్ అయినా పిఆర్పి మనకి ఒక మైల్డ్ టు మోడరేట్ గ్రేడ్స్ వరకే ప్రస్తుతానికైతే ఇట్స్ గివింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. పిఆర్ఎఫ్ అయినా, జిఎఫ్సి అయినా, ఇక్కడ 60% గుడ్ రెస్పాండర్స్ ఉంటే జిఎఫ్సికి 70% గుడ్ రెస్పాండర్స్ లేదా 75% గుడ్ రెస్పాండర్స్ ఉండొచ్చు. కానీ ఒక 5th grade దాటితే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది, అదే ఆడవాళ్లలో అయితే 3rd grade లోకి వస్తే అప్పుడు పిఆర్పితో సాటిస్ఫై అవ్వడం అనేది జరగదు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీ దానిలో కూడా సివియర్ గ్రేడ్స్ లో పిఆర్పి ఎలా వర్క్ చేస్తుంది? సివియర్ గ్రేడ్స్ లో అసలు మేము ఇప్పుడు మనం సింపుల్ ఉదాహరణకి గ్రేడ్ 1 to 4 ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుందాం అనుకోండి, గ్రేడ్ 1 వాడికి లేకపోతే 2 వాడికి, గ్రేడ్ 3 లోకి వచ్చిన వాడికి 50-50 ఛాన్స్ చెప్తా. అంతే, మాది కూడా అంతే సార్. ఉన్న గ్రేడ్స్ లో కరెక్ట్ గా అసలు పిఆర్పి నీకు అనవసరం అని చెప్పేస్తా. ఓకే, అసలు క్వశ్చనే లేదు, అనవసరంగా మీరు డబ్బులు. దే హావ్ టు గో టు సర్జికల్ ప్రొసీజర్ డిపెండింగ్ ఆన్ దేర్ సిమ్టమ్స్. ఇంకా వాళ్ళ నెసెసిటీ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా ఇటువైపు కాదు, డైరెక్ట్ ఇటు వెళ్ళటమే. సో మా దగ్గర కూడా అంతే సార్. ఒక్కసారి ఆ మోడరేట్ టు సివియర్ గ్రేడ్స్ లోకి వెళ్ళారు అంటే ఓన్లీ రిలయింగ్ ఆన్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి విల్ నాట్ బి ఏ గుడ్ చాయిస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళాలి, జాయింట్ రీప్లేస్మెంట్ లాగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. యా, సో ఏంటంటే ఇక్కడ మనకి ఆక్సిపిటల్ ఏరియా అనేది హార్మోనల్, ఈ డిహెచ్టి హార్మోన్ కి అది రియాక్ట్ అవ్వదు. సో ఆ ఏరియాలో బాల్నెస్ మనం చూడం. ఎంత సివియర్ గ్రేడ్ ఉన్న వాళ్ళకి కూడా ఆక్సిపిటల్ ఏరియాలో కాస్త హెయిర్ మిగిలిపోతుంది వాళ్ళ స్కాల్ప్ మీద. సో దట్ ఈస్ లిటిల్ రెసిస్టెంట్ టు డిహెచ్టి హార్మోనల్ ఎఫెక్ట్. సో దాన్ని మనం ఇక్కడ డోనార్ ఏరియా లాగా తీసుకొని అక్కడ నుంచి 1 out of 3 follicles మళ్ళీ అక్కడ కూడా కాస్మెటిక్ అపిరెన్స్ డిస్టర్బ్ అవ్వకుండా, అంటే ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి సార్. ఇప్పుడు ఎర్లీ గ్రేడ్స్ లో ద బెస్ట్ రిజల్ట్ కావాలి, ఇప్పుడు సెలబ్రిటీస్ లాగా కావాలి, వాళ్ళు మోడరేట్ సివియర్ అయ్యేదాకా వెయిట్ చేయరు. మైల్డ్ గ్రేడ్స్ లో ఉన్నప్పుడు రియాక్ట్ అవుతారు. అప్పుడు వాళ్ళకి ఆ వెనక కూడా డోనార్ ఏరియా కూడా డిస్టర్బ్ అవ్వకుండా, బికాస్ మనం తీసేది 1 out of 3 follicles కాబట్టి అవి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాం. అగైన్ వాళ్ళ ఓన్ ఫాలికల్సే కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్. కాకపోతే డెఫినెట్లీ వెన్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఎనీథింగ్ మనం తీసి ఇంకొక చోట పెడుతున్నాము అంటే రిజల్ట్స్ విల్ బి 80%. అంతే కదమ్మా. కాకపోతే అది ఇంకా ఫెయిల్ అవడం అయితే ఉండదు సార్. సో అదైతే బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా కూడా వాళ్ళు పిఆర్పి ఆర్ జిఎఫ్సి ట్రీట్మెంట్స్ తీసుకోమని చెప్తాం, ఎరువుల్లాగా బేసిక్ గా మనం. అండ్ ఆల్సో వాళ్ళకి వాళ్ళ ఓన్ హెయిర్ ఉంటది కదా సార్, ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ కాకుండా, దట్ ఈస్ అగైన్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ బై హార్మోనల్
బాల్నెస్. అంటే ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు, రేపటి రోజున ఇక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది వాళ్ళ బాల్నెస్. అంటే నెక్స్ట్ ఎఫెక్ట్ అవ్వబోయే ఏరియా వాళ్ళ హెయిర్ వాళ్ళకు ఉంది కదా సార్ ఇంకా ఇంటాక్ట్ గా, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం అగైన్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు మేడం, సరే ఇప్పుడు ఇక్కడే ఉంది నుదుటి మీద, మళ్ళీ ఇప్పుడు ఈ డిహెచ్టికి ఇది రెస్పాండ్ అవ్వదు, ఇది ఆక్సిపిటల్ హెయిర్ కాబట్టి, ఆక్సిపిటల్ హెయిర్ కాబట్టి అది రెస్పాండ్ అవ్వదు జనరల్ గా. ఇంకా వాళ్ళ మెయింటెనెన్స్ మరీ అసలు రెస్పాండ్ అవ్వదు, జనరల్ గా అవ్వదు. ఇక్కడ వేరే నేటివ్ హెయిర్ ఫాలికల్ కి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది హార్మోన్ రెస్పాన్స్ కి. అదే ఇది అంత ఈజీగా ఎఫెక్ట్ అవ్వదు సార్. ఇదేమో మనం దాన్ని ట్రీట్ చెయ్యాలి. ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి మిగిలి ఉన్న హెయిర్ ని మళ్ళీ వాళ్ళది బాల్నెస్ లోకి వెళ్లకుండా మనం టేక్ కేర్ చేయాలి. దాన్ని చేసుకుని అంటే హెయిర్ చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేసుకోవడం వాళ్ళు పూర్తిగా ఫలితం అనేది పొందగలరు అంతే కదా. కానీ అది చాలా సింపుల్ గా ఉంటది సార్, ఒక సీరం 1-2 టాబ్లెట్లు అంతే. ఓకే, టాబ్లెట్స్ అంటే ఏం టాబ్లెట్స్ మేడం? మినాక్సిడిల్ టాబ్లెట్స్, ఇంకా ఫినాస్టరేట్ టాబ్లెట్స్. ఏంటంటే కొంచెం వాసోడైల్టేషన్ ఇంప్రూవ్ చేసి ఏదైతే రెస్టింగ్ హెయిర్ లోకి వెళ్తుందో, హెయిర్ రెస్టింగ్ హెయిర్ లో నుంచి కొంచెం యాక్టివ్ హెయిర్ లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మేడం ఎగ్జాక్ట్ గా ఈ ఫేస్ లో కండిషన్స్ కి పిఆర్పి ఎలా వర్క్ అవుతుంది అంటే మెకానిజం ఆఫ్ యాక్షన్? సో మనము సార్ డర్మిస్ లోకి ఇంజెక్షన్స్ ఇస్తాం, అంటే స్కిన్ కింద లేయర్ లోకి ఇంజెక్షన్స్ ఇస్తాము. అక్కడ మనకి యాంటీ ఏజింగ్ లో ఏం జరుగుతుంది అంటే కొలాజన్ ఒకటి, ఎలాస్టిన్ ఒకటి తగ్గుతూ ఉంటాయి సాగింగ్ అవుతూ. సో ఆ కొలాజన్ ని మళ్ళీ రిప్లెనిష్ చేయడానికి మనం రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటాం. కొలాజన్ ఇచ్చినా లేకపోతే మైక్రో నీడ్లింగ్ చేసినా. ఇది పిఆర్పి మనం అక్కడికి ఇంజెక్ట్ చేయడం వల్ల కొలాజన్ ని, ఎలాస్టిన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఆల్సో వాస్కులారిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే హెయిర్ లో కూడా ఈ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనకి స్టెమ్ సెల్ ని ప్రొలిఫరేట్ చేసి హెయిర్ వాస్కులారిటీ ఇంక్రీజ్ చేసి న్యూ హెయిర్ ఫార్మేషన్ కి హెల్ప్ చేస్తుంది. మేడం ఈ పిఆర్పి లోనే మీరు చెప్పారు పిఆర్పి తర్వాత పిఆర్ఎఫ్, ప్లేట్లెట్ రిచ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇట్లాగా ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ ఉన్నాయా మేడం? QR678 అనేది ఒకటి వచ్చింది సార్, అలోపేషియాలో యూస్ చేస్తాం. అలాగే ఇప్పుడు స్టెమ్ సెల్స్, దానిలో ఎసెల్యులార్ గా కావాలి అంటే ఇంకా సెల్స్ లేకుండా, కణాలు లేకుండా కావాలి అంటే ఎక్సోసోమ్స్ వస్తున్నాయి. PDRN DNA యూస్ చేసేవి. ఇవి మనం మైక్రో నీడ్లింగ్ చేసి స్కిన్ పైన అప్లై చేయడం వల్ల బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇది కూడా యాంటీ ఏజింగ్ లో ఒక మార్పు, నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ అనుకోవచ్చు. మీరు అన్నారు ఇప్పుడు అదే మనం ఎక్సోజోమ్స్ ఇవన్నీ అన్నారు కదండి, అంటే ఈ యాక్చువల్లీ జాయింట్స్ కి కూడా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కి, టెండన్ ప్రాబ్లమ్స్ కి దే ఆర్ స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. మేము ఈ మధ్యన బాంబేలో రీజనరేటివ్ మెడిసిన్ కాన్ఫరెన్స్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే దే ఆర్ స్టిల్ అంటే కొంతమందిలో ఉపయోగిస్తున్నాము ఇంజెక్ట్ చేయడానికి. ఇంకా దానికి ఏంటంటే కొన్ని పేటెంట్స్ కావాలి అని, బికాస్ ఇది DNA తో కూడి ఉంది కాబట్టి లోపల కొంచెం మనం DNA తో మ్యానిపులేట్ చేస్తున్నాం కాబట్టి కొంత దేర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ సమ్ అదర్ జెనెటిక్ థింగ్స్ కాబట్టి మేబీ స్కిన్ కి మీరు ముందు ఏంటంటే. అందుకే సార్ మేము కూడా ఐడియల్ గా మాకు కూడా ఉన్న గైడ్ లైన్స్ ఏంటంటే ఇంజెక్ట్ చేయొద్దు, ఓకే అప్లై చేయండి, పైన రాయండి, లోపలికి నీడిల్ తో మాత్రం ఇవ్వద్దు. అవును, దీనిలో కూడా మళ్ళీ DNA సోర్స్, RNA సోర్స్, ప్లాంట్ సోర్స్, యానిమల్ సోర్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. సేఫ్టీ ప్రొఫైల్ ఎస్టాబ్లిష్ అయ్యేదాకా యూజ్ అవ్వడానికి. ఇవన్నీ అంటే ఇంకా ఇన్ఫాంటైల్ స్టేజ్ లో, చిన్న స్టేజ్ లోనే ఉన్నాయి. బట్ ఇంకొక 10 years లో మేబీ మనం దీని యొక్క పురోగతి నెక్స్ట్ కమింగ్ పాడ్కాస్ట్ లో మేబీ మనం మాట్లాడుకోగలిగేలాగా అవుతుందేమో, చూద్దాం. మేడం ఇంకొకటి నేను అడగాలనుకుంటుంది, ఇప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. ఇదే మాదిరి అంటే మేము ఇంకొక ఫేవరెట్ ఇంజెక్షన్ అది స్టెరాయిడ్ ఇంజెక్షన్. బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కూడా చాలా బాగా ఉపయోగిస్తాము. అంటే మంచిగా ఉపయోగించి మంచి ఇండికేషన్స్ లో తక్కువ పరిమితిలో 1 or 2 ఇంజెక్షన్స్ లేదా 2 or 3 ఇంజెక్షన్స్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తాయి.
ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కి, ఫేస్ ప్రాబ్లమ్స్ కి, హెయిర్ లాస్ కి ఏదన్నా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారా? స్టెరాయిడ్ వాడతాం ఇంజెక్షన్స్ సార్, వాడతారా? వాడతాం సార్. ఇప్పుడు అలోపేషియా ఏరియేటా కండిషన్స్ ఉంటాయి, పేను కొరుకుడు అంటారు. ఆ వర్డ్ యాక్చువల్ గా మిస్నోమర్. ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఫారెన్ పార్టికల్స్ మీద ఫైట్ చేయాల్సింది ఓన్ బాడీ సెల్స్ మీద ఫైట్ చేసి సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినట్లుగానే ఇక్కడ హెయిర్స్ మీద టార్గెట్ చేసి హెయిర్ లాస్, అంటే ఒక ప్యాచ్ లో చూసుకుంటే హెయిర్ ఉండదు అనమాట. కాకపోతే ఇది స్కారింగ్ టైప్ ఉండదు, జనరల్ గా నాన్ స్కారింగ్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ అంతా అండర్లయింగ్ ఆటో ఇమ్యూన్ అండ్ ఇన్ఫ్లమేషన్ కాబట్టి మనం ఆ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటాము. మంచి రిజల్ట్స్ వస్తాయి. టాపికల్ గా కూడా అప్లై చేయొచ్చు, కానీ చాలా మందికి ఆ స్ప్రెడ్, ర్యాపిడ్ స్ప్రెడ్, అగైన్ మళ్ళీ కాస్మెటిక్ అపిరెన్స్, ఒక ప్యాచ్ డెవలప్ అయితే దాన్ని వాళ్ళు హైడ్ చేసుకోవడానికి ఉండదు. అలాగే బియర్డ్ లో గానీ ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్ గా కాస్మెటిక్ ప్రాబ్లం కాబట్టి వి యూజ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. అలాగే ఇంకా ఫ్యూ కండిషన్స్ లైక్ కీలాయిడ్స్, వాటిలో కూడా ఇన్ కాంబినేషన్ విత్ అదర్ ఏజెంట్స్ కూడా మేము యూజ్ చేస్తాం సార్. యూజ్ చేస్తారు. ఇంకోటి నేను గమనించింది మేడం, అంటే జాయింట్ లోకి ఇచ్చినప్పుడు అయితే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. కాకపోతే కొన్ని కండరాల చుట్టూ ఇచ్చానంటే స్టెరాయిడ్, ఇక్కడ ఎల్బో, మోచెయ్యి, టెన్నిస్ ఎల్బో గానీ, లేదంటే ఇక్కడ డిక్వర్వెన్ స్టినోసైనోవైటిస్ అంటాము, అక్కడ ఇంజెక్ట్ చేసినప్పుడు కూడా ఒక థిన్ ప్యాచ్ వైట్ డిస్కలరేషన్ లాగా వస్తా ఉంటది. హైపోపిగ్మెంటేషన్. స్టెరాయిడ్ అనేది అక్కడ మనకి స్కిన్ ని డోస్ మించినప్పుడు ఆర్ అది సరౌండింగ్ వెళ్ళినప్పుడు, ఈవెన్ ఆయింట్మెంట్ కూడా ఉంటది సార్ అది ఆ ప్రాబ్లమ్. స్టెరాయిడ్ ఆయింట్మెంట్ ఏదన్నా ఇండికేషన్ లో వాడుతూ ఉంటే సరౌండింగ్ స్కిన్ మీదకి వెళ్లకుండా చూసుకోమని అడ్వైస్ చేస్తాం. సరౌండింగ్ మాయిశ్చరైజర్ తో సీల్ చేయండి, లేదంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసి కేర్ఫుల్ గా నార్మల్ స్కిన్ మీదకి ఎక్స్టెండ్ అవ్వకుండా, ఈ లైకెన్ ప్లానస్ కానీ ఇలాంటి ఏదైనా ప్లాక్ కండిషన్స్ తో వచ్చినప్పుడు కూడా సరౌండింగ్ స్కిన్ మీదకి స్టెరాయిడ్ వెళ్తే అక్కడ ఎట్రోఫీ చేసేస్తుంది. పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపోపిగ్మెంటేషన్, ఒక హైపోపిగ్మెంటేషన్ లాగా సరౌండింగ్. ఇట్ కెన్ బి క్యూర్డ్ సార్, ఇట్ కెన్ బి క్యూర్డ్ డెఫినెట్లీ. 1-2 సెంటీమీటర్ ప్యాచెస్ చూస్తా ఉంటాం. నార్మల్ గా ఆ స్టెప్ తో ఆపేసినప్పుడు కూడా అది రిజాల్వ్ అయిపోతుంది సార్ డౌన్ ద లైన్. టెంపరరీ ప్రాబ్లమ్ అంటారు. అండ్ వాళ్ళు ఎప్పుడైతే కొంచెం ఆ పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడానికి టాపికల్ క్రీమ్ వాడితే it will be fastened. It will be fastened. Thank you madam for coming to our podcast. ఈ డిస్కషన్ లో నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్, పిఆర్పి, సోరియాటిక్ ఆర్థరైటిస్. ఎందుకంటే మనం స్కిన్ అనేటప్పటికి చాలా నెగ్లెక్టెడ్ ఏరియా ఆఫ్ ఇది. కాకపోతే మీరు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. స్కిన్ ప్రొవైడ్స్ ఎ విండో ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఫ్యూచర్ లో వచ్చే విపత్తుని మనం ముందుగానే దాన్ని ట్రీట్ చేస్తే పెద్ద జబ్బును మనం తగ్గించుకోవచ్చని. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ సార్ ఫర్ కాలింగ్ మీ టు దిస్ పాడ్కాస్ట్. ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు కమ్ టు దిస్ ప్లాట్ఫామ్. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను సార్. లైక్ ఆర్థరైటిస్ అనేది స్టార్టింగ్ స్టేజ్ లో రియాక్ట్ అయితే వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్లోకి వాళ్ళు ఎంత బాగా రీచ్ అవ్వగలరు, అదే ఒక్కసారి డెప్త్ వెళ్ళిపోయి అది కార్టిలేజ్ దాకా ఎఫెక్ట్ చేస్తే ఫైనల్లీ దే హ్యావ్ టు గో టు సర్జరీ. సో దీని వల్లైనా మన చూస్తున్న ఆడియన్స్ ఇన్ డెప్త్ వెళ్లకుండా, లైక్ నెక్స్ట్ స్టేజెస్ కి వెళ్లకుండా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయ్యి స్కిన్ ని నెగ్లెక్ట్ చేయకుండా, అలాగే జాయింట్స్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీ ట్రీట్మెంట్ బెస్ట్ రిజల్ట్స్. అలాగే మన సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ టాపిక్ వల్ల అవర్ గోల్ ఏంటంటే ఒక క్లియర్ స్కిన్ విత్ ఫ్లెక్సిబుల్ జాయింట్స్ తో మన వాళ్ళందరూ ఉండాలి అని. థ్యాంక్ యూ సార్.